రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈ స్కామ్ గురించి విన్నప్పుడు రామాలయం కట్టుకున్నాం కాబట్టి సంతోషం, స్కామ్ చేశారు అంటే బాధ. రెండు, వస్తుతః ఇవి ఇంకా మనకి పూర్వాపరాలు అనేవి విచారణలో ఉన్నాయి కాబట్టి పోలీసు వారు, చట్టం, న్యాయ వ్యవస్థ తేలుస్తుంది కాబట్టి అప్పటిదాకా మనం కూడా ఎదురు చూడడం మంచి విషయం. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ జరిగితే మాత్రం ఇది చాలా ఖండనీయమైన విషయం. ఒకవేళ అన్నీ రేపొద్దున తెలిసి జరిగింది అని తెలిస్తే మాత్రం ఇది హర్షించే విషయం అయితే కాదు. ఎందువల్ల అంటే వికాసం అనేటువంటిది కమలంతో వికాసంలో మనం ఉన్నాం. ప్రస్తుతం దేశంలో కమల వికాసంతో ఉన్నాం. కమల నేత్రుడు రామచంద్రుడు. కమలంతో వికాసం దేశానికి వస్తోంది. కమల నేత్రాలతో చూస్తున్నవాడు రామచంద్రుడు. కాబట్టి భగవంతుడు అనేవాడు సాక్షిభూతంగా ఉంటాడు. ఏం జరిగినా సరే అలా చూస్తూ ముందు ఉంటాడు. అందువల్ల గీతలో చెప్పాడు, నీ పన్ను చెయ్యి, ఆ ఫలితం నేను ఇస్తాను అని చెప్పని. ఆ ఫలితాన్ని ఆయన ఇవ్వక మానడు. అందున ఈ అయోధ్య అవనివ్వండి, తిరుమల అవనివ్వండి, సింహాచలం అవనివ్వండి, ఏ క్షేత్రమైనా అవనివ్వండి, అక్కడ పనిచేసే అర్చకుల దగ్గర నుంచి ఆ అర్చకుల పైన అజమాయిషి చూపించి ఎవరైతే దేవస్థాన చైర్మన్లు ఉంటారో, కమిటీ ఉంటుందో, మెంబర్లు ఉంటారో, అందరికీ కూడా ఉండాల్సిన భావన ఏమిటి అంటే భక్తి. ఆ దేవత పట్ల భక్తి. ఆ స్థానంలో మనం ఉన్నాము అంటే ఎలా భావించాలి వాళ్ళు అంటే, ఇది మాకు లభించిన అదృష్టము, సద్వినియోగం చేసుకోవాలి అంతే తప్ప డబ్బే ప్రధానం కాదు. అందున దైవానికి సంబంధించిన డబ్బును కానీ, స్త్రీకి సంబంధించిన డబ్బును కానీ ముట్టుకోకూడదని శాస్త్రవచనం. కాబట్టి భగవంతుడి డబ్బు మన దగ్గర ఏమైనా ఉంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి తప్ప భగవంతుడి డబ్బు మన దగ్గర పెట్టుకునే అవకాశం ఏమాత్రం కూడా లేదు. స్త్రీ డబ్బు, స్త్రీ ద్వారా వచ్చిన డబ్బు కానీ, భగవంతుడికి వచ్చిన డబ్బు కానీ, కాబట్టి వీటిని మన సంపదగా వాటిని మనం భావించకూడదు. ఇది కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదండి. రాజకీయ నాయకులు కానీ, దేవాలయం మీద ఆధారపడి బతికేవారు చాలామందే ఉన్నారు. సన్మార్గంలో బతికే వాళ్ళు ఉన్నారు, దుర్మార్గంగా బతికే వాళ్ళు ఉన్నారు, ఇద్దరూ ఉన్నారు. కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా, దేవాలయము, దేవుడు, డబ్బు అది కేవలం ఆయనకి సంబంధించింది మాత్రమే, మనకి సంబంధించింది కాదు. దాంతో ఒకవేళ వాళ్ళు ఎంత విలాసాలు అనుభవిస్తున్నా సరే అవి శాశ్వతంగా నిలిచేవైతే ఏమీ కూడా కాదు. రామచంద్రుడు చూస్తూనే ఉంటాడు. అది ఏంటంటే డబ్బు మీద ఉన్న వ్యామోహంతో చేసే పనులు. అందువల్ల తప్పు చేసేవాడికి ఒక వ్యామోహం అంటుకున్నప్పుడు, మాయలో పడినప్పుడు, ఇది రాముడి డబ్బు, ఇది నా డబ్బు, ఇది సీతమ్మ వారి డబ్బులనే ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోతారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పి మన వైపు మార్చుకోవాలి తప్ప, వారు మారాలని కోరుకోవాలి తప్ప, వారి యొక్క స్థితిగతులను చూసేది రాముడే. ఫ్రీ హ్యాండ్ ఇస్తారు అనుకోవట్లేదండి నేను. మంత్రులే మారాలి, ఆ ఆలోచన ధోరణి మారాలి. మనం దేశం కోసం, రాజ్యం కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నాం మనమే భావన రావాలి. నెమ్మదిగా వస్తుందని ఆశిద్దాం. వస్తుంది, రాకుండా అయితే ఉండదు. కాబట్టి ఇందాక చెప్పాడు, మన రామాయణంలో ఒక మాట ఉంటుంది, ఎవరైతే బంధువులు మృతి ద్వారా, మిత్రులు చనిపోవడం ద్వారా ఏదైతే డబ్బు వస్తుందో దాన్ని అనుభవిస్తారో వాళ్ళు తినేటువంటి అన్నము రక్తపు కూటుతో సమానమని చెప్పిన సాక్షాత్తు ఆ అయోధ్యను పాలించిన రామచంద్రుడే రామాయణంలో వాల్మీకి ద్వారా తెలియజేశాడు. కాబట్టి ప్రజలలో మార్పు రావాలి, భక్తిభావన పెంపొందాలి. మంత్రులలో మన దేవాలయం, మన సంస్కృతి, మన సంప్రదాయం అనేటువంటి ఆదరభావన రావాలి. ఎక్కడ కూడా భక్తులతోటి ప్రాబ్లం లేదు, కానీ ఎవరైతే లీడర్ల పేరు చెప్పి డబ్బులు కాజేస్తున్నారో అని వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక్కడ కటిక పేదవాడు ₹1 నుంచి కోటీశ్వరుడు ₹1,00,00,000 వరకు కూడా విరాళం ఇచ్చిన డబ్బులు అవి. అవునండి, భక్తితో ఇచ్చిన డబ్బులు. ఆ భక్తితో ఇచ్చిన డబ్బులు కొట్టేయడం అంటే లిటరల్లీ కాజేశారు. దీని గురించి అంటే అక్కడ ఉన్న యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, పైన ఉన్న మోడీ కావచ్చు, మీద ఇతర మంత్రులు కానీ మందిరం కట్టాము అయిపోయింది అనుకుంటే తప్ప ఈ డబ్బులకు అన్యాయంగా లేదండి. మీరు చెప్పింది వాస్తవం. ఒకవేళ అట్లాంటిది ఏదైనా కాజేసే విధంగా ఏదైనా అయి ఉంటే కనుక దాని మీద పూర్తిగా యోగి ప్రభుత్వం వారు ఎవరైతే ఉన్నారో వారు విచారణ చేపట్టాలి. సిట్ లాంటి సంస్థలను అక్కడ నియమించాలి. అవసరమైతే సిబిఐ లాంటి దర్యాప్తు కూడా వేసి ఎవరైతే ఉన్నారో రాముడికి ద్రోహం చేశారో ఆ రాముడికి ద్రోహం చేసిన వారిని కటకటాల పాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, చెయ్యాలి కూడా. అప్పుడే వాళ్ళల్లో మార్పు అనేది, పశ్చాత్తాపం అనేది మొదలవుతుంది తప్పకుండా. అందువల్ల డబ్బుని తీసుకోవడం అనే మాట ఒకవేళ ఉంటే కనుక దానికి తగ్గ విచారణ అయితే ఉండాల్సిందే.
డబ్బు తీసుకుంటే మాత్రం దాన్ని ఎవరు కూడా సమర్థించరు. అవశ్యం అందరూ కూడా దాన్ని ఖండించే విషయమేది ఖండిస్తాం.